సురేందర్ ఎస్సీ ఆపరేషన్ ఎన్పీడీసెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేయుచున్నాను. ఎన్పీడీసెల్ భద్రతా సూత్రాల ప్రకారం ప్రతి లైన్ మీద కూడా ఎల్సీ తీసుకొని ఆ లైన్ని ఎర్త్ చేసుకొని పనిచేయాలి. 3 ఫీట్ల ఎర్త్ రాడ్ను వాడుతుంటాము. దీన్ని ఏంటంటే జనరల్గా మన ఓఎంఎం కార్మికులు పైకి పోల్ అంతా పైకి ఎక్కి దాని దగ్గరికి పోయినాక దీన్ని టచ్ చేసి ఎర్త్ చేస్తుంటారు. చాలా మంది ఓఎంఎం సోదరులు పైకి ఎక్కి ఈ 3 ఫీట్ రాడ్ని పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. అందుకని ఈ మధ్యలో మా భద్రాద్రి జిల్లాలో ఈ విధంగా చిన్నగా ఉండి ఎలాంగేటెడ్ ఈ విధంగా హైట్ పెంచుకునే విధంగా కింది నుంచే మనం ఎర్త్ రాడ్ని లైన్కి తగిలించుకునే విధంగా ఈ విధంగా తయారు చేశాము. ఇక్కడ ఇది 1.5 ఇంచ్ పైపు, ఇది 1/4 ఇంచ్ పైపు, 1 ఇంచ్ పైపు, 3/4 ఇంచ్ పైపు, 4 ఫీట్ల ముక్కలను తీసుకొని ఒకదానిలో ఒకటి వెలిపేటట్టుగా చేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఇది మొత్తం కనుక విడదీసినట్టయితే 16 ఫీట్లు వస్తుంది. దాదాపు మనము 9.1 మీటర్ కానీ మనము 8 మీటర్ కానీ ఈజీగా మనం గ్రౌండ్ నుంచే జనరల్గా మనిషి 5 ఫీట్ల హైట్ ఉంటాం, మన చేయి లేపితే ఇంకో 2 ఫీట్లు వస్తుంది, 7 ఫీట్లు. ఇది దాదాపు 15-16 ఫీట్లు వస్తుంది. దీనిలో కూడా మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ హోల్స్, డిఫరెంట్ హోల్స్ వేసుకొని ఇక్కడ ఒక హోల్ ఇట్లా మనం ఎంత లెంత్ అంటే అంత పెట్టుకోవచ్చు. జస్ట్ స్టాపర్గా ఒక బోల్ట్ అని నట్టు పెట్టాము. ఈ విధంగా మన ఫీల్డ్లో మనకున్న అవసరాన్ని బట్టి మనము ఈ రాడ్ని పెంచుకుంటూ పోయి ఎక్కడ కావాలన్నా అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు ఒక చెక్ కిందికి పోకుండా దీని ఒక చెక్ నెట్ లాగా పెట్టేసుకొని ఈ విధంగా ఎంత హైట్ కావాలో అంత హైట్లో పెట్టుకోవచ్చు. మనకు ఫీల్డ్లో ఎన్ని మీటర్ల పోలో చూసుకొని ఎంత అవసరమో చూసుకొని మనము అక్కడ ఈ చెక్ నట్టు కిందికి పోకుండా కనుక నట్టును బిగించుకొని అంతా తయారు చేసుకోవచ్చు. లైన్ని ఎత్తు చేసుకున్నానికి ఈ విధంగా స్పైకులు తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ రాడ్ తీసుకొని షార్ప్ నెక్ చేసి ఈ విధంగా చేసాం. లేకుంటే మామూలుగా నల్లాల పైపు, జేఐ పైపు ఉంటుంది, దాన్ని ఇట్లా కట్ చేసుకుంటే ఎర్త్గా వాడుకోవచ్చు. దీనిలో ఏంటంటే కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. లోకల్ ఎర్తింగ్ చేస్తున్నాము. ఆ జిఐ పైపుని భూమి లోపలికి మనకు పని ప్రదేశంలో దాన్ని పంపిస్తున్నాము. ఈ జిఐ మన ఎర్త్ వైర్ని మనం కొట్టిన జిఐ పైప్కి తగిలిస్తున్నాము. 4 స్క్వేర్ mm ఎర్త్ వైరు, కాపర్ ఎర్త్ వైరు, దీన్ని మన లోకల్ జిఐ ఎర్త్కి తగిలించాము. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి లైన్కి తగిలిస్తాము. ఇంకోటి ఇక్కడ ముఖ్య గమనిక, ఈ వైరు మన చేతిలో పట్టుకోవడం కానీ బాడీకి టచ్ చేయడం కానీ జరగకూడదు. ఎందుకంటే అందులో విద్యుత్ ఉందనుకునే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది 16 ఫీట్ల ఎత్తు పైపు. మనము మనిషి 5 ఫీట్లు ఉంటాము, చేతి ఒక 1.5 ఫీట్ దాకా వస్తుంది. ఈ విధంగా మనం సునాయాసంగా మనం గ్రౌండ్ నుంచే, భూమి నుంచే మనము తగిలించుకొని లైన్లను మనము ఎర్త్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ పైకి ఎక్కి వర్క్ చేయాలి. 2 ఫీట్ల రాడ్ వాడినా బాగానే ఉంటుంది. దానికంటే కూడా మనము చిన్నగా, ఇందులో టెక్నాలజీ లేదు, ఒకదానిలో పోయే ఒక పైపును మనం తయారు చేసుకున్నాము. 1.5 ఇంచ్ పైపు, 1 ఇంచ్ పైపు, నీ అవసరాన్ని బట్టి. అలాగే ఈ లెంత్ కూడా ఇక్కడ లక్ష్మీనారాయణ లైన్ మ్యాన్ ఉన్నాడు, తన బండికి 4 ఫీట్ల రాడ్ కావాలి, తన బండి సైజుని బట్టి 4 ఫీట్తో తయారు చేసుకున్నారు. మీ అవసరాన్ని బట్టి ఒకవేళ స్కూటీ అనుకోండి తక్కువ చేసుకోవచ్చు, బైక్ అనుకోండి అట్లాగే. కలర్లు కూడా మేము డిఫరెంట్గా వాడుకున్నాడు. తన బండి బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్లో చేసుకున్నారు. ఎందుకంటే కలిసిపోయేటట్టుగా, మీ బండిలో కలిసిపోయేటట్టుగా చేసుకోవచ్చు. ఇందులో పెద్ద టెక్నాలజీ లేదు. అందరం కూడా ఐటీఐ చదువుకున్న వాళ్ళే, డిప్లొమా చదువుకున్న వాళ్ళే ఓఎంఎం సోదరులు ఉన్నారు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు ఈ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ కనుక తీసుకొని అందరూ కార్మిక సోదరులు కనుక పనిచేస్తే ఎటువంటి ప్రమాదాలు లేని ఎన్పీడీసెల్ కానీ విద్యుత్ వ్యవస్థను కానీ మనం చూడవచ్చు. తర్వాత కూడా దాన్ని ఈ విధంగా డిటాచ్ చేసేయచ్చు. తర్వాత స్టెప్ బై స్టెప్ కూడా మనం తీసేసుకొని ఒక 1 మినిట్లో 2 మినిట్స్. తర్వాత కొద్దిగా లెంత్ ఎక్కువైనప్పుడు మన అవసరాన్ని బట్టి మనం ఈ బోటుని సెట్ చేసుకోవాలి. ఒకవేళ విడిగా ఓన్లీ 3 ఫీట్దే కావాలనుకో దీన్ని కూడా జస్ట్ వాడుకోవచ్చు. ఇది జస్ట్ 4 పీసులు, ఇంతే 4 పీసులతో తయారు చేయడం జరిగింది.
ఈ విధంగా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరైనా దీన్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకు 1600 నుంచి 1800, అంటే మనం వాడే మెటీరియల్ క్వాలిటీని బట్టి. ఈ పైపు కూడా మంచి పైప్ వాడితే కనుక బాగుంటుంది. ఇది సిపివిసి పైపు. ఏంటంటే మనము హాట్ వాటర్, ఇళ్లలో హాట్ వాటర్ పైప్ ఇది, దాన్ని తీసుకొని తయారు చేయడం జరిగింది. ఇది ఏం టెక్నాలజీ లేదు, మీ అవసరాలను బట్టి అందరం కనుక వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓఎన్ఎం కార్మికులు ఈ ఎర్త్ రాడ్ కూడా ఒకటే ఫేస్ కు తగిలిచ్చి పనిచేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. జనరల్గా 1 మీటర్ వైర్ తీసుకొని ఒక చిన్న బ్యాటరీ క్లాంప్స్ ఉంటాయి, బయట దొరుకుతాయి, ఇవి తీసుకొని 3 వైర్లను కూడా డెడ్ షార్ట్ చేయాలి. ఈ విధంగా రెండు ఫేజ్లకు 2 తగిలిచ్చి ఇది ఒక ఫేజ్ కు తగిలిస్తే చాలా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఏం టెక్నాలజీ లేదు, నాలెడ్జ్ లేదు, జస్ట్ మన అవసరాన్ని బట్టి మనం తయారు చేసుకున్నాము. ఈ విధంగా వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ విధంగా చిన్న చిన్న సేఫ్టీ ప్రికాషన్స్ కనుక తీసుకొని పనిచేసినటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండొచ్చు. ప్రమాదరహిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కానీ ప్రమాదరహిత ఎన్పిడిసిఎల్ని కానీ మనము ఏర్పరచుకోవచ్చు.